ఓకే, మనం ఈరోజు మాట్లాడుకొని పోయే టాపిక్ పేరు యాంటీ డైరెటిక్ హార్మోన్. ఓకే, యాంటీ డైయూరెటిక్ హార్మోన్ ఏడిహెచ్ అని అంటారు, ఆర్ వాసోప్రెసిన్. ఓకే, ఫస్ట్ సోర్స్ సింథసిస్ happens in the hypothalamus. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. హైపోథలామస్లో మనకి సింథసిస్ అనేది జరుగుతుంది. హైపోథలామస్లో మనకి 2 న్యూక్లియస్ ఉంటాయి, సూప్రా ఆప్టిక్ న్యూక్లియస్ అండ్ పారా వెంట్రిక్యులర్ న్యూక్లియస్. 2 న్యూక్లియస్ ఉంటాయి. అయితే సూప్రా ఆప్టిక్ న్యూక్లియస్ నుంచి మనకి యాంటీడైరెటిక్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. పారా వెంట్రిక్యులర్ న్యూక్లియస్ నుంచి మనకి ఆక్సిటోసిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆక్సిటోసిన్ హార్మోన్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ పారావెంట్రిక్యులర్ న్యూక్లియస్. అయితే దీస్ 2 హార్మోన్స్ along with neurohypophysin తోటి, దీస్ ఆర్ ద క్యారియర్ ప్రోటీన్స్. ఓకే, క్యారియర్ ప్రోటీన్స్ తోటి అది యాక్సోనల్ ట్రాన్స్పోర్ట్ ఎలాంగ్ ద యాక్సోనల్ ట్రాన్స్పోర్ట్ మనకి పోస్టీరియర్ పిట్యూటరీకి వస్తుంది. ఇక్కడ మనకి స్టోర్డ్ ఇన్ హెర్రింగ్ బాడీస్. ఓకే, స్టోర్డ్ ఇన్ హెర్రింగ్ బాడీస్. అయితే హైపోథలామస్లో సూపరాప్టిక్ న్యూక్లియస్ దగ్గర మనకి ఏడిహెచ్ అనే సింథసైజ్, అక్కడ నుంచి త్రూ యాక్సోనల్ ట్రాన్స్పోర్ట్ అలాంగ్ విత్ న్యూరోహైపోఫైసిన్స్ విచ్ ఆర్ ద క్యారియర్ ప్రోటీన్స్, దే గెట్ స్టోర్డ్ ఇన్ ద పోస్టీరియర్ పిట్యూటరీ యాజ్ హెర్రింగ్ బాడీస్. అయితే వాట్ ఈస్ ద స్టిమ్యులస్ ఏంటిదంటే, యాంటీడైరెటిక్ హార్మోన్కి స్టిమ్యులస్ ఏంటిది? అయితే నార్మల్గా ప్లాస్మా sodium levels and volume levels. Okay, if volume is decreased అంటే హైపోవాలిమియా అయినా ప్లాస్మా సోడియం వాల్యూస్ పెరిగిన, ఓకే, ఇంక్రీజ్ ప్లాస్మా ఆస్మోలాలిటీ ఆర్ హైపోవాలిమియా అయినప్పుడు ఇట్ స్టిమ్యులేట్స్ ఆస్మో రిసెప్టర్స్ ఇన్ సిఎన్ఎస్. ఇక్కడ ఏంటిదంటే దేర్ ఇస్ నో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. ఓకే, ఆస్మో రిసెప్టర్ని స్టిమ్యులేట్ చేస్తుంది, విచ్ ఈజ్ ఓవిఎల్టీ. ఓకే, దీన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఇట్ స్టిమ్యులేట్స్ సూప్రా ఆప్టిక్ న్యూక్లియస్. ఇదేం చేస్తుంది? ఇంక్రీజ్ ఏడిహెచ్ సెక్రీషన్, ఇంక్రీజ్ ఏడిహెచ్ సింథసిస్ ఇన్ హైపోథలామస్. దాని తర్వాత త్రూ ఇన్ఫండిబులం యాక్సోనల్ పాత్వే నుంచి పోస్టీరియర్ పిట్యూటరీకి వస్తుంది. ఓకే, పోస్టీరియర్ పిట్యూటరీ దగ్గర కూడా సేమ్ సిగ్నల్, ఇంక్రీజ్ ప్లాస్మా ఆస్మోలాలిటీ అండ్ హైపోవాలిమియా వల్ల మనకు పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి యాంటీడైరెటిక్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, యాంటీడైరెటిక్ హార్మోన్కి మనకి 2 రిసెప్టర్స్ ఉంటాయి, ఒకటి V1 రిసెప్టర్స్ అండ్ V2 రిసెప్టర్స్. V1 రిసెప్టర్స్ అనేది మనకి బ్లడ్ వెజల్స్ మీద ఉంటుంది. ఓకే, బ్లడ్ వెజల్స్ విచ్ కాజెస్ రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్, ఇట్ రెగ్యులేట్స్ ద బీపీ త్రూ IP3 pathway. Next, V2 receptors are present on V2 receptors help in regulate serum osmolality. It helps in regulating serum osmolality through CAMP pathway. It through IP3 pathway, ఇక్కడ CAMP pathway. This is the primary function. V2 receptor తోటి వచ్చేది, it is the primary function of యాంటీడైరెటిక్ హార్మోన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అంటే దీని యాక్షన్ ఏంది? ఏడిహెచ్ అనేది సెక్రీట్ అవ్వడం వల్ల ఫైనల్లీ ఏం చేస్తుంది? డిక్రీజెస్ ద ప్లాస్మా ఆస్మోలాలిటీ అండ్ ఇంక్రీజెస్ ద యూరిన్ ఆస్మోలాలిటీ. ఓకే, increases the urine osmolality and decreases the urine volume. Okay, this is the action. Where is the site of action? Site of action ఏంటిదంటే ADH acts on V2 receptors
thereby acting on distal convoluted tubule and collecting duct. collecting ductలో ప్రిన్సిపల్ సెల్స్, కలెక్టింగ్ డక్ట్లో ప్రిన్సిపల్ సెల్, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అండ్ కలెక్టింగ్ డక్ట్ ప్రిన్సిపల్ సెల్స్ దగ్గర మనకి యాంటీడైరెటిక్ హార్మోన్ అనే యాక్ట్ చేస్తుంది. అయితే దేర్ బై ఇంక్రీజింగ్ వాటర్ రీఅబ్జార్ప్షన్. ఓకే, దేర్ బై ఇంక్రీజింగ్ వాటర్ రీఅబ్జార్ప్షన్ బై ఇంక్రీజింగ్ వాటర్ పర్మియబిలిటీ బై ఇన్సర్టింగ్ aquaporin 2 ట్రాన్స్పోర్టర్స్. ఓకే, aquaporin 2 అనేది హెవీగా ఇన్సర్ట్ చేయడం వల్ల విచ్ కాజెస్ వాటర్ రీఅబ్జార్ప్షన్, దేర్ బై increasing the urine osmolality, decreasing the urine volume and decreasing the plasma osmolality. Okay, this is the action of the యాంటీడైరెటిక్ హార్మోన్. యాంటీడైరెటిక్ హార్మోన్ అనేది ఆర్ సింపుల్గా మనం రాసుకున్నట్టయితే అదర్ యాక్షన్స్. ఇప్పుడు వాసోప్రెసిన్ అనేది యాక్ట్ ఆన్ V1 రిసెప్టర్స్, యాక్ట్స్ ఆన్ V2 రిసెప్టర్స్. ఓకే, V1 రిసెప్టర్ మీద GQ సబ్ టైప్, V2 రిసెప్టర్స్ ఆర్ GS సబ్ టైప్. ఏంటిది? దిస్ యాక్ట్ ఆన్ వాస్క్యులర్ స్మూత్ మజిల్స్ అండ్ కాజెస్ వాసో కన్స్ట్రిక్షన్. ఓకే, అండ్ కాజెస్ వాసోకన్స్ట్రిక్షన్. ఇట్ యాక్ట్స్ ఆన్ GS సబ్ టైప్. మనకి aquaporin 2 ఇన్సర్షన్ ఆన్ DCT అండ్ ప్రిన్సిపల్ కలెక్టింగ్ డక్ట్. DCT అండ్ ప్రిన్సిపల్ కలెక్టింగ్ డక్ట్ దగ్గర aquaporin 2 అనేది పెట్టడం వల్ల ఇంక్రీజింగ్ వాటర్ పర్మియబిలిటీ, దేర్ బై ఇంక్రీజింగ్ వాటర్ రీఅబ్జార్ప్షన్, దేర్ బై ఇంక్రీజింగ్ యూరిన్ ఆస్మోలాలిటీ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా దీని సైడ్ ఎఫెక్ట్ ఇంకోటి ఏంటిదంటే V2 రిసెప్టర్ మీద స్టిమ్యులేట్ చేయడం వల్ల ఇట్ కాజెస్ ఇంక్రీజ్ వాన్ విల్లిబ్రాండ్ ఫ్యాక్టర్ రిలీజ్. ఓకే, ఇంక్రీజ్ వాన్ విల్లిబ్రాండ్ ఫ్యాక్టర్ రిలీజ్ అండ్ ఇంక్రీజ్ aquaporin 2 insertion at the DCT and principal collecting duct through V1 receptors. It causes vasoconstriction. ఓకే, నార్మల్గా ఇంకొకటి నార్మల్ ఫిజియాలజీ తెలుసుకోవాలనుకుంటే హైపోథలామస్ నుంచి మనకి CRH, GHRH, GNRH, TRH, యాంటీడైరెటిక్ హార్మోన్ అండ్ ఆక్సిటోసిన్. ఓకే, ఇవి ఇక్కడ సింథసిస్ అవుతుంది, ఇవి కూడా ఇక్కడనే సింథసిస్ అవుతుంది త్రూ మీడియన్ ఎమినెన్స్. ఈ పార్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫాలోడ్ బై హైపోఫైసియల్ పోర్టల్ సర్క్యులేషన్ వల్ల యాంటీరియర్ పిట్యూటరీకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే ఇక్కడ సింథసిస్ అవుతుంది. ADH సింథసిస్డ్ బై సూప్రా ఆప్టిక్ న్యూక్లియస్, ఆక్సిటోసిన్ is synthesized by paraventricular nucleus. ఓకే, అక్కడ నుంచి సింథసిస్ అవుతుంది. సింథసైజ్ అలాంగ్ ద ఇన్ఫండిబులం యాక్సోనల్ ట్రాన్స్పోర్ట్ వల్ల అలాంగ్ విత్ న్యూరో హైపోఫైసిన్స్. దీస్ ఆర్ ద క్యారియర్ ప్రోటీన్స్. మనకి పోస్టీరియర్ పిట్యూటరీకి వస్తుంది. పోస్టీరియర్ పిట్యూటరీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టోర్ అయితే అండ్ ఇక్కడ నుంచే రిలీజ్ అవుతుంది. స్టోర్ చేసుకునేదాన్ని హెర్రింగ్ బాడీస్ అంటాం. ఓకే, ఇక్కడ మీడియన్ ఎమినెన్స్ ఎందుకు గుర్తుపెట్టుకోమన్నానంటే దిస్ ఈజ్ ఏ లీకీ ప్లేస్. ఓకే, అంటే ఇఫ్ దిస్ ఈజ్ హైపోథలామస్, ఇక్కడ మీడియన్ ఎమినెన్స్, అక్కడ నుంచి హైపోఫైసియల్ ట్రాక్ట్, అక్కడ నుంచి యాంటీరియర్ పిట్యూటరీ. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ADH అండ్ ఆక్సిటోసిన్ అనేది సింథసిస్ అనేది జరుగుతుంది త్రూ ఇన్ఫండిబులం. మనకి పోస్టీరియర్ పిట్యూటరీకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకి రిలీజ్ ఆర్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఇక్కడి వరకు ఇది గుర్తుపెట్టుకుందాం. Now we will talk about an applied aspect called as diabetes insipidus.
diabetes insipidus. డయాబెటీస్ ఇన్సిపిడస్. వాట్ ఈస్ మీన్ బై డిఐ? డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఏంటిదంటే దీంట్లో మనకి 2 రకాలు ఉంటుంది. ఒకటి సెంట్రల్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అండ్ పెరిఫెరల్ ఆర్ నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్. నార్మల్గా ఇది అర్థం కావాలంటే మనకి ఏడిహెచ్ యాక్షన్ పక్కగా తెలిసి ఉండాలి. ఏడిహెచ్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇంక్రీజ్ వాటర్ రీఅబ్జార్ప్షన్ అనేది చేస్తుంది. ఓకే, వాటర్ అనేది రీఅబ్జర్వ్ అంటే దీని స్టిమ్యులస్ ఏంది? ఎప్పుడైతే హైపోవోలేమియా బాడీలో తక్కువ వాటర్ ఉన్నా, లేదంటే బాడీలో సోడియం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నా, అంటే ఇంక్రీజ్ ప్లాస్మా ఆస్మోలాలిటీ ఆర్ డిక్రీజ్ వాల్యూమ్ ఇన్ ద బాడీ స్టిమ్యులేట్స్ secretion of antidiuretic hormone from the posterior pituitary. This causes increased water reabsorption, thereby decreasing urine osmolality. ఓకే, ఇప్పుడు యూరిన్లో మనకి వాటర్ లెవెల్స్ అనేవి తక్కువైపోతాయి కాబట్టి డిక్రీజ్ యూరిన్ ఆస్మోలాలిటీ అండ్ ఇంక్రీజ్ యూరిన్ ఆస్మోలాలిటీ అనేది పెరుగుతుంది అండ్ ఇంక్రీజ్ యూరిన్ వాల్యూమ్. ఓకే, మనకి యూరిన్ ఆస్మోలాలిటీ అనేది పెరుగుతుంది, యూరిన్ వాల్యూమ్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇక్కడ మనకి మోర్ సొల్యూట్స్ యూరిన్లో వెళ్ళిపోతుంది, ఇక్కడ వాల్యూమ్ అనేది యూరిన్లో తక్కువ వెళ్తుంది, వాల్యూమ్ అనేది మన బాడీలో ఎక్కువ కన్జర్వ్ అవుతుంది. ఓకే, ఈ బాక్స్ మాత్రం పక్కగా తెలిసి ఉండాలి. ఏడిహెచ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు హైపోవాలేమియా అండ్ హైపర్ ఆస్మోలారిటీ ఆఫ్ ప్లాస్మా. దేర్ బై ఏడిహెచ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇట్ హెల్ప్స్ ఇన్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, thereby increasing urine osmolality and decreasing urine volume and thereby decreasing plasma osmolality. ఓకే, ప్లాస్మా ఆస్మోలాలిటీ ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ చేస్తుంది. ఓకే, ఇప్పుడు సెంట్రల్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అండ్ నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్. సెంట్రల్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఏడిహెచ్ అనేది పిట్యూటరీ నుంచే తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. లేదు, ఏడిహెచ్ ప్రొడ్యూస్ అయినా కానీ ఎట్ ద ఎండ్ ఆర్గన్ సైడ్ దగ్గర ఉండే రిసెప్టర్, ఏడిహెచ్ రిసెప్టర్ ప్రాబ్లం. ఓకే, ఏడిహెచ్ రిసెప్టర్ ప్రాబ్లం అంటే ఇక్కడ మనకి పోస్టీరియర్ పిట్యూటరీ దగ్గర మనకి ట్రామా అయి ఉండొచ్చు, ట్యూమర్ అయి ఉండొచ్చు, ఇన్ఫిల్ట్రేషన్ అయి ఉండొచ్చు, హైపాక్సియా అయి ఉండొచ్చు, సర్జరీ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ అవ్వచ్చు. ఇవన్నిటి వల్ల మన పోస్టీరియర్ పిట్యూటరీ అనేది డ్యామేజ్ అయితే మనకి ఏడిహెచ్ అనే సెక్రెషన్ అనేది తక్కువ అవుతుంది. ఇఫ్ ఏడిహెచ్ తక్కువ ప్రొడ్యూస్ అయిందంటే అప్పుడు మనకి ఏమవుతుంది? ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కన్జర్వ్ వాటర్. దేర్ ఫోర్ అప్పుడు మనకి ఏమవుతుంది? వాటర్ లాస్ అనేది అయితేనే ఉంటుంది. ఓకే, వాటర్ లాస్ అనేది అయితేనే ఉంటుంది. ఇట్ కాజెస్ హైపోవోలేమియా అండ్ ఇట్ కాజెస్ ఇంక్రీజ్ ప్లాస్మా ఆస్మోలాలిటీ అండ్ డిక్రీజ్ urine osmolality and increase urine volume. ఓకే, యూరిన్ వాల్యూమ్ పెరుగుతుంది, యూరిన్ ఆస్మోలాలిటీ తగ్గిపోతే ప్లాస్మా ఆస్మోలాలిటీ పెరుగుతుంది అండ్ కాజెస్ హైపోవాలేమియా. ఓకే, ఇవన్నీ మనం సైడ్కి రాసుకుంటే మనకు అర్థమవుతుంది. సేమ్ ఇక్కడ ఏంటిదంటే ఏడిహెచ్ అనేది యాంపుల్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మనకి పిట్యూటరీ దాంతో ప్రాబ్లమే లేదు నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్లో. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఎండ్ ఆర్గన్ దగ్గర ఏడిహెచ్ రిసెప్టర్ ఏదైతే ఉంటుందో అక్కడ ప్రాబ్లం. డ్యూ టు వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్? నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్ ఏంటిదంటే ఏడిహెచ్ రిసెప్టర్ మ్యూటేషన్, అంటే V2 రిసెప్టర్ ప్రాబ్లం విచ్ ఇస్ హెరిడిటరీ. ఓకే, నెక్స్ట్ లిథియం, నెక్స్ట్ హైపర్ క్యాల్సిమియా అండ్ హైపోకలేమియా అండ్ ప్రోస్టాగ్లాండిన్స్ అండ్ డెమిక్లోసైక్లిన్. వీటన్నిటి వల్ల మనకి నెఫ్రోజెనిక్ డయాబెటీస్ వస్తుంది. ఓకే, దిస్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, మనం ఇప్పుడు కంపారిజన్ చూసుకుందాం సెంట్రల్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అండ్ నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్. ఇక్కడ ఏడిహెచ్ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఏడిహెచ్ రిసెప్టర్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏమవుతుంది? ఎప్పుడైతే మనకి వాటర్ అనేది తక్కువ ఉంటుందో బాడీ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ వాటర్, అప్పుడు ఏమైతే ఏడిహెచ్ సెక్రెషన్ కూడా తక్కువనే ఉంటుంది. సో ఇట్ ఇంక్రీజెస్ సీరం ఆస్మోలాలిటీ. ఇక్కడ whenever body has less water, ఇక్కడ కూడా సీరం ఆస్మోలాలిటీ
ఈజ్ ఇంక్రీజ్ NA అండ్ ఇంక్రీజ్ NA. నెక్స్ట్ అదే యూరిన్ ఆస్మోలాలిటీ గురించి చూసుకుందాం. యూరిన్ ఆస్మోలాలిటీ ఏమవుతుంది, ఇక్కడ ఏడిహెచ్ ప్రొడక్షన్ అనేది లేనేలేదు కాబట్టి యూరిన్ ఆస్మోలాలిటీ ఎట్లుంటుంది, యూరిన్ ఆస్మోలాలిటీ ఈజ్ నార్మల్ ఆర్ స్లైట్లీ హై. సేమ్ ఇక్కడ కూడా అంతే, నార్మల్ ఆర్ స్లైట్లీ హై. ఓకే. నెక్స్ట్ ఒకవేళ మనం డెస్మోప్రెసిన్ ఈజ్ V2 రిసెప్టర్ ఎగోనిస్ట్ అంటే వాసోప్రెసిన్ యాక్షన్ లెక్కనే ఉంటాయి డెస్మోప్రెసిన్ యాక్షన్. ఇక్కడ రిసెప్టర్ తోటి ప్రాబ్లం కాదు, ADH రిసెప్టర్ ఈజ్ నార్మల్ ఇన్ సెంట్రల్ డయాబెటీస్ ఇన్సిపిడస్. సో డెస్మోప్రెసిన్ ఇవ్వగానే ఇంక్రీజ్ ఇన్ యూరిన్ ఆస్మోలాలిటీ మోర్ దెన్ 50% అనేది పెరుగుతుంది. ఓకే. యూరిన్ ఆస్మోలాలిటీ అంటే యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, వాటర్ అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ వాటర్ రీఅబ్జార్ప్షన్, ఇంక్రీజ్ యూరిన్ ఆస్మోలాలిటీ, డిక్రీజ్ ప్లాస్మా ఆస్మోలాలిటీ. ఓకే. డిక్రీజ్ ప్లాస్మా ఆస్మోలాలిటీ, ఇంక్రీజ్ వాటర్ రీఅబ్జార్ప్షన్ అండ్ ఇంక్రీజ్ యూరిన్ ఆస్మోలాలిటీ. ఇక్కడ మనకి రిసెప్టర్ ప్రాబ్లం కాబట్టి ఈవెన్ ఇఫ్ యూ గివ్ డెస్మోప్రెసిన్ దేర్ ఈస్ మినిమల్ చేంజ్ ఇన్ యూరిన్ ఆస్మోలాలిటీ. సో ఇది క్వశ్చన్లు ఇస్తారు. డెస్మోప్రెసిన్ ఇస్తే యూరిన్ ఆస్మోలాలిటీ చేంజ్ అయిందంటే ఇట్ ఈస్ సెంట్రల్ డయాబెటీస్ ఇన్సిపిడస్. ఒకవేళ అది ఇచ్చినా కానీ చేంజ్ కాకపోతే అది నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్. ఓకే. ఇంకొకటి దేర్ఫోర్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ సెంట్రల్ డయాబెటీస్ ఇన్సిపిడస్? సెంట్రల్ డయాబెటీస్ ఇన్సిపిడస్కి ట్రీట్మెంట్ ఏంటిదంటే డెస్మోప్రెసిన్. నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్కి ట్రీట్మెంట్ ఏంటిదంటే ఫస్ట్ అండర్లయింగ్ కాజ్ని ట్రీట్మెంట్ చేయాలి. అండర్లయింగ్ కాజ్ ట్రీట్మెంట్ ఫాలోడ్ బై థైయాజైడ్ డైరెటిక్స్ అండ్ పొటాషియం స్పేరింగ్ డైరెటిక్స్. దీంట్లో కూడా అమిలోరైడ్ ఈజ్ అ పొటాషియం స్పేరింగ్ డైరెటిక్స్ మోస్ట్ కామన్లీ యూజ్డ్. థైయాజైడ్ డైరెటిక్స్లో HCTZ హైడ్రోక్లోరోథైయాజైడ్ డైరెటిక్స్. ఓకే. ఇక్కడి వరకు ఐ హోప్ యూ గాట్ అండర్స్టూడ్. We will decrease in another part.